శ్రీ గురు రాఘవేంద్రాయ నమః. మనము ఇప్పుడు చూడండి శ్రీ గురు రాఘవేంద్రుల మహిమలు, ఇంకా ఆయన మహిమలు, ఆయన పీఠాధిపత్యము, వాళ్ళ గురువు గారు ఇచ్చిన ఆశీర్వాదంతో ఆయన రాఘవేంద్ర వారి సాధనలో అద్భుత మహిమలు జరుగుతూ ఉంటాయండి. వాటి గురించి మనం తెలుసుకుందాం. ఆగమ్య మహిమాలోకే రాఘవేంద్రో మహాయసః శ్రీమద్వత మధ్వమత దుగ్ధాబ్ధి చంద్రోవతు సదానగః. చూడండి ఎంత దీని అర్థం. మధ్వమత పీఠాధిపతులైన శ్రీ రాఘవేంద్ర తీర్థుల వారు ఉత్తర ప్రాంత సంచారానికి బయలుదేరారటండి. అది దాని శ్లోకంలోని భావార్థము మనము తెలుసుకుంటూ ఆయన లీలల్లోకి ప్రవేశిద్దాం. అనేక ప్రాంతాలు సంచరిస్తూ ద్వైత మత వైశిష్టాన్ని ప్రచారం చేస్తూ మధ్య మధ్య తటస్థపడిన ఇతర మతాల వారి వాదనలను ఖండిస్తూ విజయము పొందుతూ సాగిపోసాగారు. ఆయన ఎంతసేపటికి నిరంతరం దేశాటన చేస్తూ మధ్యలో కలిసే ఆయన చేస్తున్న లీలలు అద్భుతాలుగా ఉంటాయండి. అయితే అలా సాగిపోతున్నారు ఆయన. మతాల వారిని వాదనలను ఖండిస్తూ విజయము పొందుతూ సాగిపోతున్నారు. అన్ని ప్రదేశాలలోనూ భక్తులు ఘనస్వాగతము పలుకుతూ భిక్షా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన భిక్ష చేసుకుంటూ మధ్య మధ్యలో ఆగుతూ గ్రామానికి ఆగుకుంటూ అట్లా ఆయన భిక్ష చేసుకుంటూ, మరి ఆయన వెనకాల శిష్యులు ఉంటారండి. అన్ని ప్రదేశాలలోనూ భక్తులు ఘనస్వాగతము పలుకుతున్నారు ఆయనకి. శ్రీకృష్ణ భగవానుని సేవించుకుంటూ కొంతకాలము గడిపారు. అలా దేశ సంచారం చేస్తూ శ్రీకృష్ణ వారిని ధ్యానిస్తూ ఆయన్ని పూజిస్తూ అలా కొంతకాలం గడిపారటండి. ఆ సమయంలోనే తాను రచించిన చంద్రిక అను గ్రంథమునకు సులభ శైలిలో ప్రకాశము అనే పేరున టీక అను వ్రాయటమే కాక తంద్రి దీపిక, చూడండి ఆయన ఇలా చేస్తూ ఆయన చంద్రిక అను గ్రంథాన్ని ఒకటి రాసి దానికి సులభ శైలిలో ఒక పేరు పెట్టారంటండి. ప్రకాశము అనే పేరున టీక అంటారంటండి. అనే వ్రాయటమే గాక తంత్రదీపిక అనే గ్రంథానికి ముక్తావళి అనే వ్యాఖ్యలను కూడా వ్రాశారటండి. చూడండి, శ్రీకృష్ణ భగవానునికి అంకితము చేశారు. ఆయన అలా రాసి ఆ గ్రంథాలని ఆయనకి కృష్ణుడికి అంకితం చేశారంట. సంచార సమయంలో తమ గ్రంథమునకు విఘ్నము లేకుండా కొనసాగించుకుంటూ ఉడిపి నుండి హంపి మలభేడులను దర్శించి, చూడండి ఆయన కర్ణాటకలోని ఉడిపి నుండి హంపి మలబేడులను దర్శించి తుదకు కర్నూలు మండలానికి చేరుకున్నారటండి. అది ఆయన అలా దేశ సంచాటన చేస్తూ చూడండి. శ్రీ రాఘవేంద్రుల వారు కర్నూలు మండలంలో భక్తితత్వ ప్రచారము చేస్తూ అదవాని అంటే ప్రస్తుతము ఆదోని, అప్పుడు ఆదోనిని అదవాని అనేవారటండి. దాన్ని ఆదోనిగా మనము ఇప్పుడు ప్రస్తావించుకుంటున్నాం. దగ్గరగా ఉన్నట్టి కందనాతి అనే గ్రామానికి చేరుకున్నారట. ఆదోని నుంచి కంద గ్రామానికి చేరుకున్నారంట. కందనాతి ఆ గ్రామం పేరు. మేము ఆదోనిలో ఉన్నప్పుడే నేను ఈయన దగ్గరికి రాఘవేంద్ర స్వామి మంత్రాలయం వెళ్ళడం జరిగిందండి. అప్పుడే ఆయన నాకు పరిచయం అయ్యారనమాట. దగ్గర 88 ఎంత అవుతుందండి. అప్పుడు ఆ ప్రాంతంలో నేను ఆయన్ని ఆ విధంగా అస్తమానం వీకెండ్ వెళ్ళి ఆయన్ని దర్శించుకోవడము జరిగిందనమాట. సరే, ఆదోనిలో ఉన్నామండి మేము. ఆదోనిలో ఉంటే ఆదోని నుంచి మంత్రాలయం వచ్చి 40 కిలోమీటర్లు అండి. అలా వెళ్ళి ఆయన దర్శించుకునేదాన్ని. ఉన్నట్టి కందనాతి అనే గ్రామానికి చేరుకున్నారటండి. స్వామివారు ముందుగానే తమ దివ్య దృష్టి వలన భవిష్యత్తులో తమకు ఉపకరించే భక్తునొకని నిర్ణయించుకుని ఉన్నందున వారి అభ్యర్థనను త్రోసిపుచ్చి ఆ ఊరికి చివరగానున్న ఒక పూరింటికి బయలుదేరారు ఆయన. అదండి
ఆయన ముందుగానే ఆయన దివ్య దృష్టితో పలానా చోట ఉండాలి అని చెప్పి అనుకుని అక్కడికి బయలుదేరారటండి ఆయన. ఆ పూరింట్లో విద్యా వివేకములు లేక కడు దారిద్ర్యము అనుభవిస్తూ శ్రీవారి ధ్యానాయిక పరాయణుడై ఉన్న వెంకన్న అనే యువకుడు ఏ దిక్కు లేక తన తల్లితో జీవయాత్ర సాగిస్తున్నాడు. స్వామివార ఇంటి వద్ద ఆగగానే అనుసరించిన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారట. శ్రీవారు వెంకన్నను ఆశీర్వదించి, ఈరోజు శ్రీ మూలరాముల వారి పూజ భిక్ష నీ ఇంటనే అంటూ లోపలికి వెళ్ళారటండి. ఆయనకి దివ్య దృష్టితో అద్భుతమైన శక్తులతో భగవంతుడే ఆయనతో ఉన్నాడు అనే దానికి ఇంకా ఆయన చూడండి రాఘవేంద్ర స్వామి మహిమలు. ఆ వెంకన్న అనే యువకుడు ఆ తల్లితో పాటు ఆ పూరి గుడిసెలో ఉండడము, అక్కడే ఆయన వెళ్ళడము, భిక్ష అడగడము జరుగుతుందండి. ప్రవేశించారు. వెంకన్న మహా ఆనందంతో పొంగిపోయాడటండి ఆయన. కానీ అదే క్షణములో తన లేమితనము జ్ఞప్తికి వచ్చింది. అయ్యో నాకేమీ లేదే అనుకుంటూ ఆయన చింతించాడటండి. అతని దుఃఖము ముంచుకొచ్చింది. గురుదేవులకు కావలసిన భిక్ష కార్యక్రమాన్ని గురించి దిగులుపడి ఆలోచించసాగాడు. నేను కడు పేదోడిని, మరి స్వామికి ఎలా భిక్ష పెట్టగలను అని అనుకున్నాడటండి. స్వామివారు స్నానాధికములు ముగించే సమయానికల్లా వారి మహిమా విశేషములతో కావలసిన వస్తు సంభారాలన్నీ ఎవరో తెచ్చి ఇచ్చి వెళ్ళడం జరిగింది. అది ఆయన అడుగు పెట్టంగానే ఆ ఇంటిలో దారిద్ర్యం పోయి చూడండి, ఎవరో అనుకోకుండా అన్నీ సమకూరిపోయినాయి అంటండి ఆయన భోజనానికి ఆ ఇంటికి. వెంటనే వెళ్ళి వెంకన్న నిశ్చింతగా భగవాన్ ధ్యానంతో లీనమైనాడు. ఆ ఇంట్లో ఉండే అబ్బాయి వెంకన్న భగవంతుణ్ణి నిరంతరం అదేనండి, భగవంతుణ్ణి స్మరిస్తే ఎటువంటి లోటు ఉండదు మనకి. ఓ తిండికి గుడ్డకి బట్టకి అన్నట్టు ఎటువంటి లోటు ఉండదండి. అది ఆయన అలా చేస్తూ ఆయనకి నిశ్చింత అయిపోయింది. వేరే వాళ్ళు అనుకోగానే ఈయన అడుగు పెట్టగానే ఆయనకి లేమి అని లేకుండా అన్నీ రావడము, అతను నిశ్చింతగా భగవన్నామస్మరణలో లీనమైపోవడము. రాఘవేంద్రుల వారు మూలరామునికి యథావిధిగా అర్చనాధికములు నిర్వర్తించి, అంటే రామునికి పూజ కార్యక్రమాలు చెప్పారు కదా, దానికి తగ్గ ఏర్పాట్లన్నీ చేశాడు అబ్బాయి. చక్కగా ఈయనొచ్చి రాముల వారి అర్చనాధికములు నిర్వర్తించారంటండి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చారు. వారి అంతరంగాలలో గల సందేహాన్ని స్వామివారు గ్రహించారు. వెంకన్న విద్యా వివేకములు లేనివాడైనప్పటికీ భవిష్యత్తులో అతడు ఉన్నత స్థితికి వచ్చి ఒక ఘనకార్యాన్ని నిర్వహించవలసి ఉన్నది. కాబట్టి తామచ్చట విడిది చేయవలసి వచ్చిందని చెప్పి వారందరికీ సంశయ నివృత్తి చేశారట. వచ్చిన వారందరూ వెంకన్న అదృష్టమును కొనియాడుతూ శ్రీవారి ద్వారా మంత్రాక్షరములు గ్రహించి వెడలిపోయారండి. అది స్వామివారు వచ్చారు. ఈ వెంకన్న దగ్గరికి వచ్చి పెద్ద స్వాములు ఇక్కడ ఉండడం అంటే అంతే అనుకుంటాం కదండి. మన గురువులు ఎవరైనా వస్తే నిజంగా వాళ్ళు పూర్వజన్మ సుకృతంతో ఎంత అదృష్టం చేసుకుంటేనే ఆ అబ్బాయి దగ్గరికి రావడము, ఆయన అన్ని రకాలుగా ఆయనకి మంచి ఆశీర్వాదం అందడం జరిగింది. రాఘవేంద్రుల వారు వెంకన్నకు మంత్రాక్షలు ప్రసాదించి వెంకన్న సాష్టాంగ నమస్కారం చేసి వినమ్రుడై నిలచాడు. స్వామి అతనిని ఆశీర్వదిస్తూ, నీ కష్టములన్నీ తొలగిపోగలవు, ఇక నిశ్చింతగా ఉండు, ఉన్నతుడవై వర్ధిల్లు, నీకేమైనా సంకటన పరిస్థితి సంభవిస్తే నన్ను తలుచుకో అని చెప్పి అభయమిచ్చి అచ్చటి నుండి మరొక గ్రామానికి బయలుదేరారు రాఘవేంద్ర స్వామి. ఇంకా ఆయన మహిమలే అండి. మరి ఈ వాళ్ళకి మహిమ తెలుసుకున్నాం కదా, రేపొద్దున్న ఇంకో మహిమలోకి వెళ్దాము. అంతవరకు అందరికీ శ్రీ రాఘవేంద్రాయ నమః.